శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి, పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఎలా ఉంది ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా కన్యారాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు ఏవి చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ 9 పాదాలు కూడా కన్యారాశిలోకి వస్తాయి, గమనించగలరు. ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు చూద్దాం. ఆదాయం వచ్చి 8 రూపాయలు, వ్యయం వచ్చి 11 రూపాయలు. అంటే 8 రూపాయలు ఉంటే 11 రూపాయలు ఖర్చు. రాజపూజ్యం 3, అవమానం 3. ముగ్గురు మంచి అంటే ముగ్గురు చెడ్డ అంటున్నారు. ఈ సంవత్సరం వీళ్ళ యొక్క గ్రహస్థితి అది ఎలా ఉంది గోచారం చూద్దాం. ఈ సంవత్సరం కన్యారాశి వారికి 11వ ఇంట గురుడు ఉండడం వల్ల సుఖ సౌఖ్యాలన్నీ కూడా ఏర్పాటవుతాయి. స్నేహితులతో అనుకూలంగా ఉంటారు. స్నేహితులతో కిందటి సంవత్సరం విభేదాలున్నా అవన్నీ కూడా తొలగిపోయి వారితో సఖ్యత కూడా ఏర్పాటవుతుంది. బంధువులతో అనుకూలతగా ఉంటుంది. అలాగే వీరికి సప్తమంలో శని వలన భాగస్వామి, అలాగే వృత్తి జీవితంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు అంటే ఇద్దరు కలిసి చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే విద్యార్థులకు కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం, బాగా చదువు రావడం, పరీక్షల్లో ఉత్తీర్ణత పొందడం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవడం ప్రయత్నాలు ఎప్పటి నుంచో ఆగిపోయినవన్నీ కూడా ఫలించి కొత్త ఇల్లు కల కూడా నెరవేరేటువంటి అవకాశం, అలాగే వాహనం కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా ఏం చేయాలి అంటే అండి, కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చెట్టు చూసుకుని ప్రదక్షిణలు చేసి దాన్ని కనుక ఆరాధన చేసిన, అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణ చేసినా వీళ్ళకి ఇంకా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి వీరు ఏ ఆరాధన చేయాలి అంటే వెంకటేశ్వరుడిది, విష్ణుమూర్తి ఆరాధనలు వీళ్ళకి కలిసి వస్తాయి. అలాగే విష్ణు సహస్ర స్తోత్రం పారాయణ ఇలాంటివి రోజు చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు వీరు త్వరలోనే పొందగలుగుతారు. అలాగే వీరి యొక్క అదృష్ట సంఖ్య వచ్చి 5. వీరికి ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారాలు బాగా కలిసి వస్తాయి. అంటే ఈ అదృష్ట సంఖ్య 5 మూల 5 వచ్చేలా ఏ పనైనా చేసినా, ఈ తారీఖుల్లో 5 వచ్చేలా ఏదైనా పని చేసినట్లయితే కలిసి వస్తుంది. గమనించి ఈ యొక్క రోజుల్లో చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీరు శనివారాలు వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తి గుడికి కానీ వెళ్ళి మీరు ఈ ఆరాధన చేసిన, పూజించిన, దర్శనం చేసుకున్న త్వరలోనే ఈ యొక్క దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి, కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సౌఖ్యాలన్నీ కూడా ఏర్పాటవుతాయి. గమనించగలరు. అలాగే మీరు ఆదివారాలు ఆదిత్య హృదయ పారాయణ కూడా చేయండి. గోపూజ కూడా చేయడం వీరికి బాగా కలిసి వస్తుందండి, గమనించగలరు. గోవుకి ఏదైనా పెట్టడం, గ్రాసం కానీ ఏదైనా పెట్టడం వల్ల కూడా వీరు సమస్యల నుంచి త్వరగా బయటపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. గమనించండి. ఈ కన్యారాశి వారు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మిగిలినంతా కూడా బాగానే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా పంపించండి. హరి ఓం తత్సతు. స్వస్తి.